పిఆర్ న్యూస్ ఛానల్కి స్వాగతం. చిత్తూరు నగరంలో ఎప్పటికప్పుడు వార్తా విశేషాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నువ్వు అడ్డం నువ్వైతే అడ్డం పక్కకు ఆంధ్రుల అందాల అభిమాన నటుడు, ఆధ్యాత్మిక నట ప్రవీణ డివైన్ స్టార్ శ్రీ తర్వా సుమన్ గారు ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చలనచిత్ర, టెలివిజన్ మరియు రంగస్థల అభివృద్ధి సంస్థ డైరెక్టర్గా రాష్ట్ర ప్రభుత్వంచే ఎన్నుకోబడి మొట్టమొదటిసారిగా మన కాణిపాకం శ్రీ వనసిద్ధి వినాయక స్వామి దర్శనానికి విచ్చేసిన సందర్భంగా మేము చిత్తూరు జిల్లా ఈ గౌడ్ సంఘీయులందరూ అన్నగారికి స్వాగతం తెలుపుతూ, ఆయన ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఈ చలనచిత్ర రంగంలో ఇంకా ఉన్నత స్థాయికి ఎదగాలని, ఆ వనసిద్ధి వినాయక స్వామి ఆశీర్వాదం ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, ఆయన ప్రజా హృదయాలలో ఎల్లప్పుడూ కూడా మంచితనంతో గూడు కొట్టుకుని అఖిలాంధ్ర ప్రేక్షకులకు అందాల నటుడుగా నిలిచినటువంటి ఏకైక నటుడు మా సుమన్ గారు. ఆయన శ్రీరామచంద్రుడిగా, అన్నమయ్య కులవృత్తిగా వాళ్ళకి ఏంటంటే స్టేటస్ లేదు. సో ఇప్పుడు ఏంటంటే అందరూ చాలామంది ఏంటంటే వేరే కమ్యూనిటీస్ నుంచి వాళ్ళకి ఎస్టీ స్టేటస్ ఇస్తున్నారు. ఎందుకంటే ఆ ఏజెన్సీ ప్రాంతంలో ఎస్టీ స్టేటస్కే కళ్ళు వ్యాపారం కానీ ఏదైనా సరే భూమిల విషయంలో కానీ వాళ్ళకు ఉన్నాయి. వాళ్ళందరూ మనతో పాటు బాగానే ఉన్నారు. సో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా ఏంటంటే గౌడ్ కులస్తులు 1950s అక్కడ ఆర్టికల్ ఉంది, చాప్టర్ ఉంది, అన్నీ ఉంది, గవర్నమెంట్ జియోలు అన్నీ ఉన్నాయి. కొంచెం దాని మీద దృష్టి పెట్టి ఏజెన్సీ గౌడ్స్కి ఎస్టీ స్టేటస్ ఇస్తే వాళ్ళకి ఏంటంటే కులవృత్తిగా వాళ్ళు అక్కడ ఉంటారు. కార్పొరేషన్ కూడా అక్కడ పెట్టాలి. అదే మాదిరిగా భూమిలు కానీ వాళ్ళు ఏంటంటే వాళ్ళు పంట పండించుకోవడానికి, వాళ్ళు ఏం చేయడానికి, అగ్రికల్చర్కి వాళ్ళకి అవకాశాలు కల్పించాలి. చాలామంది ఇబ్బందులు ఉన్నారు. సో ఇక్కడ గుడిలో, ఇక్కడ కాణిపాకం గుడిలో నా రిక్వెస్ట్ ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో ఉంటున్న గౌడ కులస్తులకి, వాళ్ళందరికీ, గౌడ జాతి వాళ్ళందరికీ ఎస్టీ స్టేటస్ ఇస్తూ వాళ్ళు కూడా మనం ఏమీ కించపరచకుండా, ఇబ్బంది లేకుండా కలిసి ఉండి వాళ్ళకి ఏంటంటే ఈ కులం వాళ్ళకి ఏంటంటే ఉపయోగపడాలి. వాళ్ళకి వృత్తి ఇబ్బంది ఉంది, చాలా ఇబ్బంది ఉంది, వాళ్ళు దాన్ని నమ్ముకునే ఉన్నారు. సో అది నా రిక్వెస్ట్. అంటే ఈ విషయంలో వస్తే ఓవరాల్గా రాష్ట్ర అభివృద్ధి జరుగుతుంది, ఇంకా ముందుకు వెళ్ళాలి, చాలా విషయాల్లో చేస్తున్నారు. నా సపోర్ట్ ఎప్పుడు గవర్నమెంట్కి ఉంటున్నాను. సో దర్శన ఏర్పాట్లు ఎట్లా జరిగింది? చాలా బాగుందండి. నేను చాలా సంవత్సరాల తర్వాత పాపం నాకు నాగరాజు పిలిస్తే తిరుపతి వరకు వచ్చి నేను మళ్ళీ ఫ్లైట్ టైం అయిపోయి వెళ్ళిపోవడం జరిగింది. నేను చాలా సంవత్సరాలు, దగ్గర 5-6 సంవత్సరాలు అనుకుంటాను, 6 సంవత్సరాలు వచ్చినప్పుడు లోపల చాలా బాగా డెవలప్ చేశారు. బయట కూడా చాలా డెవలప్మెంట్ జరిగింది. ఎట్లా లోపల స్వామివారు విగ్రహం ఎట్లా అలా పైకి అలా వస్తుందో అదే మాదిరిగా డెవలప్మెంట్ జరిగింది. చాలామంది నాకు దర్శనానికి అదే అడిగినప్పుడు, ఇప్పుడు కాణిపాకలో శంకర్ అని చెప్పి పురోహితున్నారు, శంకర్కి నేను ఫోన్ చేసి నేను చెప్తుంటాను, శంకర్ పాపం అరేంజ్ చేస్తుంటాను. చాలామంది నార్త్ నుంచి వస్తారు, అలాగే తమిళనాడు నుంచి, ఆంధ్ర నుంచి, కర్ణాటక నుంచి వస్తారు. సో వాళ్ళందరికీ సౌకర్యాలు అంటే ఇచ్చి దర్శనాలు బాగా చేస్తున్నారు. ఇంకా అభివృద్ధి జరగాలండి. సో ఇప్పుడు వరకు ఎంటర్ అయినప్పుడు చూసినప్పుడే చాలా మార్పు ఉంది, చాలా సంతోషం నాకు. సో ఇంకా మార్పు మెయింటైన్ చేయాలి. మనం అందరూ ఏంటంటే ఇప్పుడు చేసేది చేస్తాం. మనం ఇక్కడ వస్తున్న యాత్రికులు ఏంటంటే తినేసి అక్కడ కుప్ప కింద పడేయడం అలాంటివి ఉన్నప్పుడు మనం జాగ్రత్తలు తీసుకొని అలా చేయకుండా మెయింటైన్ చేస్తున్నారు కదా అని చెప్పేసి దాన్ని గలీజ్ చేయకుండా లోపల బయట అన్నీ శుభ్రంగా మెయింటైన్ చేస్తూ, అదే మాదిరిగా అక్కడ ఏదైతే రూల్స్ ఉన్నాయో అవన్నీ అందరూ పాటించాలి. ఆ విధంగా అందరికీ దేవుడు మంచి చేయాలి, అందరూ హ్యాపీగా ఉండాలి. అన్నమయ్యలో మీకు యాక్ట్ చేస్తారు కదా, అదేవిధంగా షూటింగ్లో వస్తే యాక్చువల్లీ చేయకుండా, ఎందుకంటే ఇవన్నీ 6 నెలల 8 నెలల టైం పడుతుంది. అంటే నేను ఇంతవరకు చేసిన దేవుడు కాకుండా ఇంకా వేరే ఏదైనా గుడి అంటే దేవుడు పాత్ర, అలాగే చాలామంది కొన్ని గుడి ఇది చాలా ఫేమస్ అండి, చాలా ఇంపార్టెంట్. అది ఫేమస్ అంటే ఏమిటి చాలామందికి తెలియదు. ఇక్కడ చాలా శక్తి ఉందంట, ఏంటి ఆ శక్తి? అలాంటిది ఏదైనా క్యారెక్టర్ ద్వారా ఆ గుడికి ఇంపార్టెన్స్ వచ్చేలాగా, ప్రమోట్ చేసేలాగా అలాంటి క్యారెక్టర్స్ వస్తే తప్పకుండా చేస్తారు. అంటే హిందూ క్యారెక్టర్ కాదు, క్రిస్టియన్, ముస్లిం అన్నీ చేస్తారు. సో నాగరాజు గారు ఇక్కడ గౌడాస్ దీనికి చాలా ముఖ్యమైన ప్రెసిడెంట్ ఆయన. అదే కాకుండా నాకు దగ్గర 30 సంవత్సరాల నుంచి పరిచయం. నాకు ముఖ్యంగా మా తిరుపతి ఫ్యాన్స్, ఆల్ ఇండియా సుమన్ ఫ్యాన్స్ ప్రెసిడెంట్ మొత్తం నాగరాజు నాయుడు పరిచయం చేశారు. ఇప్పుడు ఇందాక చెప్పారు ఆయన ఆంధ్రప్రదేశ్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో డైరెక్టర్గా నాకు హీరో బాలకృష్ణ గారు నాకు రికమెండ్ చేసి ఆ పోస్ట్ నాకు ఇచ్చారు. సో ముందుగా
రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారికి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. పదవి కన్నా ఒక బాధ్యత ఇచ్చారు. ముఖ్యంగా ఒక సినిమా ఫీల్డ్లో 48 సంవత్సరాలు దాటేశాను. దగ్గర దగ్గర 1000 సినిమాలు 11 భాషలు, అందులో 100 సినిమాలు తెలుగులో హీరోగా పూర్తి చేశాను. తమిళ్, తర్వాత కన్నడలో చేశాను. 175 సినిమాలు హీరోగా చేశాను. మిగతాన్ని ఇప్పుడు ఆయన చెప్పినట్టు అన్నమయ్యలో వెంకటేశ్వర స్వామి, రామదాసు శ్రీరాములు, సత్యనారాయణ స్వామి సినిమాలో సత్యనారాయణ స్వామి వేషం. ఇది కాకుండా ఇందాక ఆయన చెప్పారు, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాతో కూర్చొని సినిమా చూసి ఆయనతో బ్రేక్ఫాస్ట్ లంచ్ తీసుకున్న భాగ్యం ఏంటంటే ఏ అవార్డుకి అది అసలు కంపేర్ చేయలేం. భారతరత్న అవార్డు లాగా నాకు అది నేను ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే ఒక భారతీయుడు ఒక రాష్ట్రపతితో కూర్చొని సినిమా చూడడం, ఆయనకు భోజనం చేయడం, టిఫిన్ చేయడం మామూలు విషయం. సిబిఐ డైరెక్టర్ కార్తికేయన్, ఆర్మీ చీఫ్, నేవీ చీఫ్, మన దేశాన్ని ఎవరైతే రక్షిస్తున్నారో ఆ చీఫ్లతో నేను కూర్చొని నేను భోజనం చేసుకున్నాను. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. అందుకే నేను అవార్డుల మీద అదంతా నాకేంటంటే నాకు ఇష్టం లేదు. వెంకటేశ్వర స్వామి నాకు ఇచ్చారు. అన్నిటికన్నా ముఖ్యం వెంకటేశ్వర స్వామి పాత్ర ఇచ్చి జనాల్లో ఈరోజు అంటే అది సినిమా రిలీజ్ అయిపోయి 25 సంవత్సరాల పైన అయిపోయింది. అయినా ఈరోజు సుమన్ను చూస్తున్నప్పుడు వెంకటేశ్వర స్వామి లాగా ఉన్నారు, మిమ్మల్ని చూస్తే వెంకటేశ్వర స్వామి గుర్తు వస్తుందని చెప్పడం అది నిజంగా మా తల్లిదండ్రులు చేసిన ఒక పుణ్యం అని చెప్పొచ్చు. మా అభిమానులందరికీ నేను చేతులెత్తి నమస్కారం పెడుతున్నాను. సినిమాల షూటింగ్లు ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా అంటే నా షూటింగ్ ధర్మస్థల నియోజకవర్గం అని చెప్పి ఒక సినిమా, తెలుగు సినిమా షూటింగ్ జరుగుతుంది. విశాఖ అని చెప్పి వెబ్ సిరీస్ జరుగుతుంది. ఇంకా తమిళ్లో, కన్నడలో, హిందీలో పిక్చర్ షూటింగ్ జరుగుతుంది. దేవుడి దగ్గర బిజీగా ఉన్నాను, నో ప్రాబ్లం. అయితే ఈ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఇచ్చిన తర్వాత నా ఉద్దేశం ఏంటంటే అంటే అన్ని పరిశీలించి విజయవాడలో వచ్చి ముఖ్యంగా ఏంటంటే ఒక రికార్డింగ్ స్టూడియో, ఒక డబ్బింగ్ స్టూడియో చాలా అవసరం. ఎందుకంటే వీటికి తెలుగు ప్రొడ్యూసర్, ముఖ్యంగా మన ఆంధ్ర ప్రొడ్యూసర్స్ ఏంటంటే తమిళనాడుకి వెళ్ళాలి, లేకపోతే వాళ్ళు హైదరాబాద్కి రావాలి. అలా కాకుండా విజయవాడలో ఒక స్టూడియో అంటే ఇప్పుడు ఏంటంటే పెద్ద స్టూడియోలు అవసరంలా, చిన్న చిన్న రూమ్లోనే స్టూడియోలు అయిపోతుంది. కానీ కావాలి డబ్బింగ్కి, రీ రికార్డింగ్కి మెయిన్గా కావాలి. సో అది ముఖ్యంగా చేయాలి. అదే మాదిరిగా లొకేషన్స్ చూస్తున్నప్పుడు మనకి ఈస్ట్ వెస్ట్ అంటే వెనకాల సముద్రం, గోదావరి ఆ ప్రాంతంలో ఏంటంటే స్టూడియోలు, ఇండోర్, అవుట్డోర్, ఆ విధంగా కొన్ని ప్లాన్స్. తిరుపతిలో ముఖ్యంగా ఏంటంటే నా ఐడియా ఏంటంటే తిరుపతిలో ఒక ఫ్లోర్ అయినా పెడితే తలకోన ఫారెస్ట్ పక్కనే ఉంది. సో తలకోన ఫారెస్ట్తో పాటు ఈ పక్కనే అంటే ఈ చుట్టు ప్రాంతంలో కొండలు, చంద్రగిరి ఏరియా అంతా ఉంది. చెన్నై దగ్గరలో ఉంది. సో ఏదైనా అవసరం ఉంటే చెన్నై నుంచి ఆర్టిస్టులు రావడం కానీ అలాంటి వాటికి ఇది చాలా సౌకర్యంగా ఉంటుందని చెప్పేసి సజెస్ట్ చేస్తున్నాను. అట్లాగే టోటల్గా అంటే ఆంధ్రాలో, ఉత్తరాంధ్ర, వైజాగ్లో ఆల్రెడీ స్టూడియోలు ఉన్నాయి. అయితే బీచ్ సైడ్లో అరకు, ముఖ్యంగా అరకు వ్యాలీని ఒక ఊటీ కింద అది కొంచెం డెవలప్ చేస్తే చాలామంది ఊటీకి వెళ్తున్నారు. అలా ఊటీకి వెళ్ళకుండా అరకులో ఆ ఊటీలు ఏదైతే ఉన్నాయో ఫ్లవర్ గార్డెన్ అలాంటివన్నీ పెట్టి చేస్తే అది ఒక మంచి షూటింగ్ స్పాట్గా ఉందని చెప్పి చేయవచ్చు అని చెప్పి ఇలా ఐడియాలు ఉన్నాయి. ఇలాంటి చాలా ఐడియాలు అంటే మాకున్న ఎక్స్పీరియన్స్కి, మాకున్న ఏజ్కి సినిమాలన్నీ చూసాం, వేరే రాష్ట్రాలు తిరిగాం, ఆ విధంగా చేయాలని చెప్పేసి ఒక ఐడియా ఉందన్నమాట. సో మీటింగ్లు జరుగుతూ ఉన్నాయి. సో ప్రస్తుతానికి ఏంటంటే నేను తిరగడం, ఊరు తిరగడం కూడా, ఆంధ్ర తిరగడం కూడా, లొకేషన్స్ ఇక్కడ ఏమున్నాయి, ఎలాంటి లొకేషన్స్, సౌకర్యాలు అంటే ఆర్టిస్టులు వస్తే అంటే పెద్ద కేటగిరీ వస్తే వాళ్ళు సిటీలో ఉండాలి, అక్కడి నుంచి రావాలి పోవాలి. మిగిలిన వాళ్ళకి ఎట్లా ఉంది సౌకర్యాలు, అలాగే షూటింగ్ చేయడానికి వచ్చిన వాళ్ళందరికీ ఏంటంటే భద్రత, అలాగే గవర్నమెంట్ రేట్లో షూటింగ్, కొన్ని గవర్నమెంట్ లొకేషన్ ఫ్రీగా షూటింగ్ వస్తే చిన్న నిర్మాతల ముందు బ్రతకాలి, చిన్న దర్శకులు, చిన్న నిర్మాతలు దొరకాలి. ఎందుకంటే వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. సినిమాలు థియేటర్లో రిలీజ్ అయ్యి టాక్ వచ్చే లోపల సినిమాలు ఎత్తేస్తున్నారు. అలా కాకుండా చిన్న థియేటర్లో, ముఖ్యంగా వచ్చేసి బస్ స్టాండ్ దగ్గర అలాంటి చోట్ల, రైల్వే స్టేషన్ దగ్గర చిన్న థియేటర్లు కడితే జనాలు వస్తారు. ఫ్లోటింగ్ ఎప్పుడు ఉంటుంది. పగలు ఉదయం పూట ఏంటంటే హాల్ అదే పెళ్ళికి ఫంక్షన్కి ఇచ్చి మధ్యాహ్నం మ్యాట్నీ షో, ఈవినింగ్ షో, నైట్ షో ఇస్తే అమౌంట్ రొటేట్ అవుతుంటారు, మెయింటెనెన్స్కి రొటేట్ అవుతుంది. ఇది ఒక ఐడియా అనమాట. సో ఇట్లా చాలా ఉన్నాయన్నమాట. ఇవన్నీ చెప్తూనే ఉన్నాం. సో మళ్ళీ ఒకసారి నాకు ఈ బాధ్యత ఇచ్చినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, హీరో బాలకృష్ణ గారికి ధన్యవాదాలు. ఎప్పుడు నేను ఇది మర్చిపోను. నా కర్తవ్యం ఇచ్చారు, అది నేను ఉంటున్నాను. ఇకపోతే మా బీసీ కమ్యూనిటీ వీటి విషయం వచ్చేటప్పటికి నేను బీసీ కాబట్టి నాకు అందరూ అభిమానులు కావాలి. కానీ నేను బీసీ కాబట్టి బీసీ దీంట్లో ముఖ్యంగా మా గౌడ జాతికి అభివృద్ధి జరగాలి. అభివృద్ధి అంటే ఏంటంటే ఏజెన్సీ ప్రాంతంలో చాలామంది గౌడులు ఇబ్బందులు ఉన్నారు.